హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏంటంటే క్రిస్మస్ ట్రీ మేకింగ్ అనమాట. ఆల్రెడీ మీకు నా ఛానల్లో క్రిస్మస్ ట్రీ పార్ట్ 1 పార్ట్ 2 ఇంకొక మోడల్ రిలీజ్ చేశాను. ఇది ఇంకొక మోడల్ అనమాట. ఇది సెకండ్ మోడల్. ఇది ఎలా చేయాలి ఏంటి అని అనేది ఇప్పుడు వీడియో చూద్దాం మనం. సో దీనికి కావాల్సిన బీడ్స్ గ్రీన్ కలర్, ఇంకా గోల్డ్ కలర్ 5mm సైజు, ఈ గ్రీన్ కలర్ క్రిస్టల్ బీడ్స్ అనేది 4mm సైజు, ఇంకా మెరూన్ కలర్ బీడ్స్ తీసుకున్నానండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వైర్ ఇంకా కట్టర్ కూడా కావాలి. సో ఫస్ట్ మనం వైర్ కొంచెం తీసుకొని దానికి ఇలా 1 2 3 4 5 బీడ్స్ వేసుకుంటాం. 5 బీడ్స్ వేసుకొని 5th బీడ్ అనేది క్రాస్ చేసుకుంటామండి. సో ఇట్లా 5th బీడ్ క్రాస్ చేసుకున్నాను, చూసారా? 5th బీడ్ క్రాస్ చేసుకున్న తర్వాత ఈ బీడ్కి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వైర్ ఉందో ఆ వైర్కి 3 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. 1 2 3 3 బీడ్స్ యాడ్ చేసుకున్నాను కదా. 3rd బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి, చూడండి. థర్డ్ బీడ్ క్రాస్ చేస్తున్నాను. 3rd బీడ్ క్రాస్ చేస్తే ఇలా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఏదైతే నా రైట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో ఆ వైర్ని ఈ బీడ్లోంచి బయటికి తీస్తున్నానండి. సో ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దీనికి 2 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. 1 2 బీడ్స్ యాడ్ చేసుకొని 2nd బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి. సో ఇలా మళ్ళీ సేమ్ నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ ఈ బీడ్లోంచి బయటికి తీసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బీడ్కి వైరు ఈ బీడ్లోంచి బయటికి తీస్తాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేస్తామండి. సెకండ్ బీడ్ ఇలా క్రాస్ చేసుకుంటాము. సో ఈ రౌండ్ అనేది 5 ఏదైతే పైన మనం రౌండ్ వేసామో ఆ రౌండ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడతో ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైరు ఇప్పుడు ఈ బీడ్లోంచి ఇంకా ఇటు సైడ్ ఉన్న గ్రీన్ కలర్ బీడ్లోంచి బయటికి తీసుకుంటాము. తీసుకొని ఇట్లా బయటికి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక బీడ్ వేసి క్రాస్ చేసుకుంటామండి. సో ఏదైతే మనం కిందన 5 అనేది వేస్తామో రౌండ్, సో పైన కూడా అట్లా రౌండ్ వచ్చింది, చూసారు కదా. ఇట్లా 1 2 3 4 5 సేమ్ దీనికి కూడా 5 5 వేసుకోవాలి, ఈచ్ 5. సో ఏదైతే నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి 3 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను, మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే. థర్డ్ బీడ్ క్రాస్ చేసుకుంటున్నానండి. సేమ్ మళ్ళీ ఇటు సైడ్ కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ తీసుకువెళ్ళి ఈ బీడ్లోంచి బయటికి తీస్తున్నాను. తీసిన తర్వాత ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైర్ ఉందో దానికి 2 బీడ్స్ యాడ్ చేసి 2nd బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నామండి. మళ్ళీ సేమ్ అంతే. చూస్తున్నారు కదా, సేమ్ అదే రిపీటెడ్గా చేస్తున్నానండి నేను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఇట్లా మొత్తం మళ్ళీ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్ని మళ్ళీ ఇది ఇంకా
ఈ బీడ్ కామన్గా తీసుకొని సింగిల్ బీడ్ అనేది క్రాస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం సింగిల్ బీడ్ క్రాస్ చేసుకొని ఈ రౌండ్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. మళ్ళీ సేమ్ 5 5 5 5 5 చూసారు కదా. సేమ్ ఇప్పుడు 1 2 వేసాను. ఇక్కడ చూడండి, ఇది 1 2 3 4 5 and then 6 7 8 9 10 11 12 13 14 15 అండి. మొత్తం అంతా కలిపి ఇవి 15 ఉన్నాయి. సో ఇట్లా మనం మొత్తం కలిపి 15 వేసుకోవాలి స్ట్రైట్. ఇప్పుడు ఏదైతే నేను చూపించానో ఇలా 15 వేసుకోవాలి. 15 వేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను కదండి. ఇక్కడ 2 లైన్స్ మీకు చూపించాను. ఇప్పుడు 2 లైన్స్ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 లైన్స్ వేసానండి. 14 లైన్స్ వేసిన తర్వాత ఎందుకు 15th వేయలేదని అంటే మీకు అందరికీ ఒకసారి చూపిద్దాము. 15th లైన్ కూడా మళ్ళీ ఫినిషింగ్ ఎలా చేశారని అనే డౌట్ ఉంటుందని చెప్పి 15th లైన్ వేయలేదు. ఇప్పుడు 15th లైన్ ఎలా వేయాలి ఏంటి అని అనేది చూపిస్తాను. సో 15th లైన్ అనేది వేస్తే కనుక మనకి ఆ మధ్యలో స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. 1 2 3 బీడ్స్ తీసుకుంటున్నాను. 3rd బీడ్ క్రాస్ చేస్తున్నానండి. నా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బీడ్లోంచి వైర్ బయటికి తీసుకుంటున్నాను. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వైర్కి 2 బీడ్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అలానే ఇక్కడ ఈ బీడ్లోంచి ఈ వైర్ ఇట్లా తీసి సెకండ్ బీడ్ అనేది క్రాస్ చేస్తున్నానండి. చాలామందికి క్రిస్మస్ ట్రీ ఒక టైప్ చూపించాను కదండి నా ఛానల్లోనే. అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈజీ వేలో కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి అని అనేసి అనుకుంటే కనుక ఈ వేలో చేసుకోవచ్చు. ఇంకా ఇందులోని 8mm 9mm బీడ్స్ తీసుకున్నాం అనుకోండి, పెద్దది వస్తుంది మనకి. మన డైరెక్ట్గా క్రిస్మస్ ట్రీ అనేది సెంటర్లో పెట్టుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో పెద్ద బీడ్స్ తీసుకుంటే పెద్ద సైజ్ వస్తుంది మనకి. సేమ్ ఇదే కౌంట్తో కూడా చేసుకోవచ్చు మనం, లేదంటే ఇంకా కౌంట్ పెంచి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మొత్తం అంతా కూడా ఈ రౌండ్ సర్కిల్ అనేది నేను కంప్లీట్ చేశాను. చూసారా, మొత్తం సర్కిల్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇందులోంచి వైర్ తీసిన తర్వాత ఈ సింగిల్ వైర్ ఉంది కదా, ఇటు సైడ్ వైరు, ఈ వైర్ దానికి ఒక బీడ్ యాడ్ చేస్తున్నానండి. ఈ బీడ్ యాడ్ చేసి ఇందులోంచి ఈ బీడ్లోంచి బయటికి తీస్తున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ వైర్ అయిపోయింది కాబట్టి ఇక్కడితో మనం నాట్ వేసుకోవాలి. నాట్ అనేది ఈ పైన కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ వేస్తే మనం మళ్ళీ రౌండ్ షేప్ తీపేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి వేసాను నేను. సో ఇట్లా టైట్గా లాగి ఒక నాట్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక నాట్ వేసుకొని మీకు తెలుసు కదా, బీడ్ నాట్ వేసిన తర్వాత ఒక్కొక్క బీడ్లోంచి బయటికి తీసి మనం అక్కడికి వైర్ కట్ చేస్తే కొంచెం ఆ నాట్ అనేది మనకి టైట్గా ఉంటుంది. సో అదే చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడితో లాగేసి ఇది ఇక్కడితో కట్ చేసేసాను. ఇట్లా మధ్యలో స్టాండ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా, ఈ మధ్యలో స్టాండ్ అనేది మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో ఈ మధ్యలో స్టాండ్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇవి ఎలా వేసుకోవాలి ఏంటి అని అనేది చూపిస్తాను. చూడండి, ఇట్లా మనకి రావాలి. సో ఇట్లా రావాలి అని అంటే పైనుంచి వేసుకొని రావాలి. సో మళ్ళీ ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని అనేది చూపిస్తాను. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1 అయితే అయిపోయింది. సో పార్ట్ 2లో ఇది మొత్తం కూడా ఎలా చేయాలి ఏంటి అని అనేది ఫినిషింగ్ అంతా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
Please do like, share and comment to my channel. Please do subscribe. Thank you for watching this video.